మేడం నమస్తే మేడం. నమస్తే అండి. అంటే బాబుకి అంత చిన్న వయసులో రావడం కారణం ఏందంటారు? యాక్చువల్లీ బాబు పుట్టడమే 34 వీక్స్‌కి పుట్టాడు. అంటే ఆల్మోస్ట్ 36 వీక్స్‌కి ఫుల్ టర్మ్ బేబీ అయితే 34 వీక్స్‌కి మొత్తం నాకు ఉమ్మనీరు పూర్తి తగ్గిపోయి అసలు బాబు బతుకుతాడో లేదో అన్నట్టుగా యాక్చువల్లీ ఇది వరంగల్‌లో జరిగింది. అప్పుడు బాబుకి సర్జరీ బతకడు. అట్లీస్ట్ మీరైనా బతకాలి అంటే వరంగల్ నుంచి హైదరాబాద్‌కి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. సో అప్పటికప్పుడు వరంగల్ రోహిణి హాస్పిటల్‌లో సర్జరీ చేయించుకున్నాము. బాబుకి అప్పుడు చాలా 1.5 కేజీసే పుట్టాడు బాబు అప్పుడు. సరే దీనికన్నా తక్కువ పుట్టిన వాళ్ళు ఉన్నారు కదా అనుకున్నాం. కానీ బాబుకి అసలు మోషన్ వచ్చినప్పుడు కూడా డైపర్స్‌లలో కూడా నార్మల్‌గా అయితే యెల్లో కలర్ అట్లా వస్తుంది. బాబుకి లెమన్ యెల్లో కలర్‌గా పేల్ స్టూల్స్, ఆయిలీ కలర్ ఆయిలీగా రావడం అట్లా ఉండేది. అసలు నైట్ నిద్ర అనేది బాబుకి అసలు ఉండేది కాదు. ఆ తర్వాత కొంచెం పెద్ద అవుతూ ఉంటే ఇక 80 డేస్‌కి కూడా బాబు ఇక ఇలాగే ఉంది అని చెప్పేసి చెక్ చేయించుకుని యాక్చువల్లీ నేను మా వారిద్దరము డాక్టర్స్‌మే. సో అప్పుడు 80 డేస్ అప్పుడు బాబుకి ఒకసారి చిన్న హిడా స్కాన్ అని చెప్పి చేస్తాము. చూద్దాం ఎలా ఉందో బాబుకి. చిన్న సర్జరీతో వెళ్ళిపోవచ్చు లేదంటే ఇంకేదైనా ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. మేము వర్క్ చేసే హాస్పిటల్‌లో. సో అప్పుడు అప్పుడు చూస్తే బాబుకి బైల్ డక్ట్ అనేది లివర్ నుంచి ఇంటెస్టైన్స్‌కి వచ్చేసి పైపే కనిపించట్లేదు మీ బాబుది. సో దానికోసం చిన్న ప్రొసీజర్ ఒక స్టంట్ లాగా వేస్తాము. ఆ తర్వాత ఒక 2 ఇయర్స్‌కి మళ్ళీ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. సో అలా చేస్తే ఎలా ఉంటుంది, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత ఎలా ఉంటుంది అని అడిగితే ఎవరు ఓకే, జాగ్రత్తగా చూసుకోవాలి బాబుకి అని చెప్పేసి అన్నారు. కానీ ఎక్కడ వెతికినా కూడా నాకు ఈ డిసీజ్‌తోని నాకు ఎవరు కనిపించలేదు. అందరూ విల్సన్స్ డిసీజ్ దాంతోనే కనిపించారు తప్ప మా బాబుది ఒక 1 ఇన్ 10 లాక్స్ 1 ఇన్ ఒక అంటే లక్ష. డాక్టర్స్ ఏమన్నారంటే మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరికి ఉంటే అలా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కానీ ఇప్పటిదాకా మా ఫ్యామిలీ తన ఫ్యామిలీ మా ఇద్దరిది మెనరిక సంబంధం కూడా కాదు. కూడా కాదు. సో ఎక్కడ మాకు మరి ఫ్యామిలీ ఎలా వచ్చిందంటారు అలాగా? అది మాకు అంటే అది 8 డేస్ 80 డేస్ సెకండ్ మంత్ డయాగ్నోస్ చేశారు. ఎస్జిఓటి లెవెల్స్ ఎక్కువయ్యాయి. ఆల్కలైన్ ఫాస్ఫేట్ మళ్ళీ ఎస్జిఓటి లెవెల్స్ ఎక్కువైంది. లివర్ ఎంజిమ్స్ ఎక్కువయ్యేసరికి అది డౌట్ వచ్చింది నాకు. ఎందుకు ఇంత మోర్ దెన్ 1000 వెళ్ళిపోయింది ఒకేసారి, లివర్ ఫంక్షన్ సరిగ్గా చేయట్లేదని చెప్పి అక్కడ డాక్టర్స్తో కొంత కాంటాక్ట్ అయ్యాము. కొంత మనోజ్ డాక్టర్, ఫేమస్ డాక్టరే, అది యాప్టిట్యూడ్ యాంజియోగ్రామ్ చేయాల్సి వస్తుందని చెప్పి డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ చేద్దామని చెప్పి చేశారు. డయాగ్నోస్టిక్ ప్రొసీజర్లో చేసిన తర్వాత ఐడెంటిఫై చేశారంటే ఇది ఇలియాట్రిషియా ఉంది, మనకు కషాయ ప్రొసీజర్ చేయాల్సి వస్తుందని చెప్పి చెప్పారు. చేసేసి 50-50 ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. అందులో ఒక డాక్టర్ ఫిజిషియన్ సర్జన్ చెప్పిన తర్వాత ఫిజిషియన్ ఏమనంటే నేను ఇలాంటి కేసు చాలా చూశాను, మీకు సక్సెస్ అయ్యే ఛాన్స్ లేదు, బేబీ ఇట్లా పరిస్థితుంది కదా, మీరు ఏం చేయకుండా బెటర్ అని చెప్పి ఆ రకంగా చెప్పారు. బేబీ వెయిట్ కూడా చాలా చాలా తక్కువ ఉంది. చాలా తక్కువ ఉంది. పుట్టినప్పుడు 1.5 కేజీస్ ఉండింది. ఆ తర్వాత అట్ ఏజ్ ఆఫ్ 2.6 దాకా వెళ్ళాడు బేబీ సెకండ్ 80 డేస్కి. ఇంకా సర్జరీ చేసినా మీకు పెద్దగా ప్రోగ్రెస్ కాకపోవచ్చు అని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా లైట్ బతికిన రోజున బాబు బతికితే కానీ చాలు అంటే అనుకున్నాం. మేడం చిన్నప్పటి నుంచి మనం వింటా ఉంటాం, ఒక బిడ్డ కోసం తల్లి దేనికైనా తెగిస్తుంది ఒక బిడ్డ కోసం తల్లి దేనికైనా తెగిస్తుందనే ఆ క్రమంలో మీరు ఈరోజు మీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కొంత భాగం మీ బాబుకి ఇచ్చారు. అది ఎంత మీకు ఆనందదాయకంగా ఉంది? చాలా మాటల్లో చెప్పడానికి లేదు. నేను లివర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, కానీ ఆ లివర్ కరెక్ట్ పెట్టేవాళ్ళు ఉండాలి కదా. నాకు ఈ డాక్టర్ నేను బాబుకి నేను పుట్టించాను కానీ మా బాబు బ్రతికి ఉన్నాడు, ఇలా హ్యాపీగా ఉన్నాడు అనుకుంటే ఫస్ట్ రీజన్ మాకు డాక్టర్ నయీం సార్ వాళ్ళే. సో ఆ తర్వాత మళ్ళీ బై గాడ్స్ మాకు ఇంకో పాప హెల్తీగా పుట్టింది. అసలు ఒక్కటి అని కాదు సార్, అది చాలా ప్రతి ఒక్క నైట్ మాకు చాలా హారబుల్. అసలు నైట్ నిద్ర అనేది ఉండేది కాదు బాబుకి. ఒకసారి ఒక్కొక్క మూమెంట్లో బాబు ఇలాగే బతికితే చాలు అనుకున్నాం, కానీ ఒక్కొక్కసారి వాడు నైట్ నిద్ర ఉండేది కాదు, తల ఇలా కొట్టుకునేవాడు. అది చూస్తూ ఉంటే బాబుకి యుతాన్సే చేయిద్దామా అనుకునే స్టేజ్ కూడా వెళ్ళాం మేమైతే. ఎందుకంటే సర్జరీ చేసినప్పుడు లేనప్పుడు అట్లీస్ట్ బాబు ఎన్ని రోజు హ్యాపీగా బతికినా చాలు. ఆ తర్వాత బాబుకి ఈ ప్రాబ్లం ఎక్కువైతే మళ్ళీ కడుపు ఉబ్బడము ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ నేను బాబుకి నేను చూడలేను. సో యుతాన్సియాకి వెళ్దాం అనుకున్నాం, కానీ ఆ మూమెంట్లో అసలు ఒక గాడ్ లాగా వచ్చారు నాకు సార్. ఒక్క హాస్పిటల్ అని కాదు, ప్రతి ఒక్క హాస్పిటల్. సో నేను అపోలోలో చేశాను, ప్రతి ఒక్క హాస్పిటల్ ప్రతి ఒక్క డాక్టర్ దగ్గర వెళ్ళి కలిసాం. సో 5 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుందో తెలియదు, 5 ఇయర్స్ వరకు అయితే పర్లేదు, 1 ఇయర్ జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి అన్నారు.
అసలు అంత అష్యూరెన్స్ లేని లైఫ్ లివర్ సర్జరీ చేసి మళ్ళీ బాబుకి 5 years మళ్ళీ బతికిచ్చి ప్రాబ్లం ఇవ్వడం ఎందుకు అనుకున్నాం మేము యాక్చువల్లీ. కానీ ఈ సర్జరీకి వచ్చాక 80% ఛాన్సెస్ ఉంటాయి, మీ బాబు మళ్ళీ నార్మల్గా బతుకుతాడు, మళ్ళీ అందరిలాగానే ఉంటాడు మీ బాబు అని చెప్పేసి ఒక్కసారే అన్నారు. సో దానికి మీరు ఆ సార్కి బాగా రుణపడిపోయి ఉంటారేమో. నిజం సార్, అది మాత్రం నిజం. దేవుని దేవల్ల మాకు దేవుడు సార్ దేవులాగా పడ్డాడు సార్. అప్పుడు నాకు ఒక 1/3 లివర్ పూర్తి లివర్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను మా బాబు కోసం. ఇంకోటి ఇలాంటి ప్రాబ్లం ఇంకెవరు ఫేస్ అయినా కూడా ఇది ఒక మెసేజ్ అవ్వాలి, అందుకని మేము ముందుకు వచ్చాం. ఎందుకంటే ఈ సర్జరీ ఇక్కడ ఇంకెవరు చేయలేదు తెలంగాణ మొత్తంలో, ఇంత సక్సెస్ఫుల్గా ఎవరు చేయలేదు. ఇప్పుడు నేను ఒక 10 years సర్జరీ అయిన 10 years వాళ్ళతో కలిసాను, సర్జరీ అయిన 1 year వాళ్ళతోనే కలిసాను, ఒక్కొక్కరిని కలుసుకుంటూ వచ్చాను. కానీ ఎవరు కూడా ఇప్పుడు నా బాబు ఉన్నంత హ్యాపీగా అయితే లేరు. అంటే ఇప్పటికి మెడిసిన్స్ వేసుకుంటాడు వాడు, కానీ ఎవరు ఎప్పుడు ఎలా ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉందో తెలియట్లేదు. కానీ నా బాబుకి అలా లేదు, వాడు నార్మల్గా అన్నీ ఆడుకుంటున్నాడు. యాక్చువల్ మాస్క్ పెట్టుకోవాలి అది ఇది అంట 6 months, కానీ వాడు 6 monthsకి వాడు స్కూల్కి వెళ్ళడమే కాదు, స్విమ్మింగ్కి వెళ్తున్నాడు, బ్యాడ్మింటన్ చేస్తున్నాడు, చెస్ ఆడుతున్నాడు, రూబిక్ క్యూబ్స్ అన్నీ చేస్తున్నాడు. ముందు బాబుకి ఒక మూలం కూర్చోబెట్టేసి రూబిక్ క్యూబ్స్ ఇచ్చేవాళ్ళం మేము. సో అలా వాడు ఎవరితో కలవకుండా అలా ఉండేది, కానీ ఇప్పుడు అందరితోనే వెళ్ళి కలుస్తున్నాడు. సో ఇది నాలాగా మేము ఎలా సఫర్ అయ్యామో అలా ఇంకొకరు సఫర్ అవ్వద్దు, ఇది దానికోసమని మేము ముందుకు వచ్చాం. ఫస్ట్ డాక్టర్కి చాలా థ్యాంక్స్, వాళ్ళ టీం ఒక్కొక్కటి అసలు మా బాబుకి ఒక రోజైతే ఆక్సిజన్ సాచురేషన్ 34కి దిగిపోయింది. యాక్చువల్లీ 94 వరకు ఉంటేనే అలారం సార్, 94 తర్వాత. కానీ వీడు అసలు ఇక్కడ ఎక్కుతూ ఉంటేనే బేబీకి తీసుకొచ్చే వరకు కూడా ప్యాన్ న్యూమోథెరాక్స్ అని ఇమీడియట్లీ మెడిసిన్ డ్రైన్ ట్యూబ్ వల్ల ట్యూబ్ తీశారు. దానివల్ల ఏమో సర్జరీ తర్వాత పోస్ట్ సర్జరీ ప్యాన్ న్యూమోథెరాక్స్ స్టార్ట్ అయింది. ఇమీడియట్లీ సార్ ఫోన్ చేసి రాజ్ కుమార్ సార్ ఫోన్ చేయగానే ఇమీడియట్లీ తీసుకురండి మేము చూస్తామని చెప్పారు. మేము అత్తపులో ఉన్నాం కాబట్టి ఇమీడియట్లీ వచ్చేసాము. సార్ ఇమీడియట్లీ అది డయాగ్నోస్ చేయడం కష్టం ఆ టైంలో, న్యూమోథెరాక్స్ సైన్ న్యూమోథెరాక్స్ డయాగ్నోస్ చేయడం కష్టం. ఇమీడియట్లీ డయాగ్నోస్ చేసి పిక్టెల్ అని ఒక ట్యూబ్ వేశారు, ఇమ్మీడియట్ రికవర్ అయ్యారు అబ్బాయి. ఆ డయాగ్నోస్ ఆ టైంలో గన్షాట్ డయాగ్నోస్ చేయడము, దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వడము, ఇమీడియట్లీ ఇవ్వడము, సో రికవరీ ఇమీడియట్లీ ఇంటికి పంపించడం బాగా జరిగింది సార్. చూశారు కదా, ఆ బిడ్డ కోసం తల్లి దేనికైనా తెగుస్తుందనే ఒక నినాదం అయితే మనం చాలా వినే ఉంటాం. ఇప్పుడు మన కళ్ళ ముందు నిదర్శనంగా కనబడుతుంది బాబు వాళ్ళ అమ్మ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. Basically, this is very all kids have all the problems. They have heart and kidney, liver and heart. This kid had liver and heart, and also his spine is. ఎవరో చిన్న నేను తీసేసుకున్నాను ఇక్కడ ఉంచాను. అదే అదే 1 minute సార్ అక్కడ నెట్ చేస్తున్నారు. నో ప్రాబ్లం. Yes, sir.